మీకు ఈ మధ్య ఒక సవాల్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఓవైసీది మీరు వినే ఉంటారు. మీరున్న మీ కార్యాలయం ఉన్న ఈ బుద్ధ భవన్ ఏదో ఉందో ఇది కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది, సెక్రటేరియట్ ఎఫ్టీఎల్లోనే ఉంది, నెక్లెస్ రోడ్ మొత్తం ఎఫ్టీఎల్లో ఉంది. వీటిని కూలుస్తారా అనే ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. సో ఇది ఎఫ్టీఎల్లో లేదు, ఇది యాక్చువల్ నాలా మీద ఉందని చెప్పేసి అంటారు. అట్లా ఏది జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీద ఉన్నది. నాలాని బ్లాక్ చేయలేదు మేము, నాలా కింద వెళ్తుంది, బట్ నాలాని బ్లాక్ చేయలేదు. సో నాలాని బ్లాక్ చేసి పూడ్చి చేసేది ఒక కేటగిరీ, నాలాని కింద వెళ్తుండేది ఇంకో కేటగిరీ. ఇది 40-50 ఏళ్ల క్రితం కట్టినటువంటి పబ్లిక్ పర్పస్ కోసం, అంటే గవర్నమెంట్ బిల్డింగ్ ఇది. దీనికి నేను ఇప్పుడు సపోజ్ దీన్ని బ్లాక్ చేసి, నాలాని బ్లాక్ చేసి దీని మీద నేను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నాను, ఈ రెండింటిని ఒకేలా చూస్తామా? రెండు సెపరేట్గా చూస్తాం. అంటే అది కమర్షియల్ అంటే అతను సెల్ఫ్ కోసం చేసింది, ఇది పబ్లిక్ కోసం చేసింది, ఇది వేరు. ఇష్యూని అన్నింటినీ ఒకే దానికి తీసుకొచ్చి మనం చేయటం అనేది అది కరెక్ట్ ఉండదు. ప్రతిదాన్ని కూడా మైన్యూట్గా పోయి దీనివల్ల పబ్లిక్ ఏంటి లాస్, ఏం జరిగింది అనేది చూస్తాము. చూసి దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావటానికి. అంటే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూల్చేయడం హైడ్రా టార్గెట్గా పెట్టుకుందా, లేదంటే కొంత మానవతా దృక్పథంతో మీరు చెప్పినట్లు ఎవరైతే చిన్న వాళ్ళు కొనుక్కొని ఉంటున్నారో అక్కడ, లేకుంటే షెల్టర్ ఉందో వాళ్ళ విషయంలో ఏమైనా కొంత ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి బిల్డింగ్ని కూల్చడం అంటే హైడ్రా అనేది ఒక విధ్వంసకారియో లేకపోతే ఒక మొత్తాన్ని నాశనం చేసి కూల్చేటటువంటి సంస్థ కాదు. ఇది క్రమంగా ఏంటంటే ఒక మంచి సిటీని నిర్మించడానికి తయారు చేసిన ఒక సంస్థ. సో మా పని ఊరినే కూల్చడమే కాదండి, దీంట్లో కూల్చేది ఏంటి, కొంతమంది సెలెక్టివ్గా ఏం చేస్తాం కూడా చెప్తున్నాం. అంటే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కట్టిన ఫ్లాట్స్ ఉంటాయి, దాన్ని కూల్చాం మేము. అట్లా ఎప్పుడో చిన్న బస్తీలు వచ్చి ఉన్నాయి, దాన్నే కూల్చాము. వాళ్ళకి ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడో వాళ్ళు వచ్చినారు. సో అది దాన్ని